శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ ఆదిశంకరాచార్య విరుస్తున్నటువంటి ఆనందలహరిలో ఈరోజు మనం 11, 12, 13 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. 11వ శ్లోకం. మహాంతం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే నిధాయన్యన్నైవాశ్రిత ఏహ మయా దైవతము మే తథాపి త్వచ్చేతో ఏది మయి న జాయేత సదయం నిరాలంబో లంబోదర జనని కమ్యామి శరణం. ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారి గురించి, అమ్మవారిని తప్ప ఇంకెవరిని ఆశ్రయించను అని స్పష్టంగా చెప్పేస్తున్నారు. మహాంతం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే. అమ్మా, నీ యొక్క చరణాలు, నీ పాదాలు పంకేరుహయుగే పద్మముల వంటి నీ పాదము జంటను నేను మహాంతం గొప్పమైనటువంటి వాటి మీద విశ్వాసం, నాకు గొప్ప విశ్వాసం ఉంది. నీ పాదములు పట్టుకున్నాను, నిన్నే ఆశ్రయించాను, నీ పాదాలే ఆశ్రయించాను తల్లి, నీవే నాకు శరణు, నీవు తప్ప ఇంకెతరులు లేరు. నైవాశ్రిత, ఇంక ఇతరులైన వాళ్ళు నేను ఎప్పుడు ఆశ్రయించను. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే ఆశ్రయిస్తాను, ఎవరిని నేను నమ్ముకోలేదు. ఇహ మయా దైవతం ఉమే. ఉమే అమ్మవారిని అని పిలుస్తున్నాడు, ఉమా అని పిలుస్తున్నాడు. ఉమా అకార ఉకార మకార రూపాలను ఓంకార తత్వంతో ఉండే తల్లి ఆ యొక్క ఉమా తల్లి. అలాగే ఆ మేనకాదేవి అమ్మవారు పార్వతీదేవి వచ్చి శివుని కోసంగా తపస్సు చేయడం కోసం వెళ్తా అన్నప్పుడు ఆమె వద్దు 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 అనడానికి ఉమా ఉమా అనింది. అప్పుడు అమ్మవారు ఈ పేరే నాకు శాశ్వతంగా ఉండిపోతుందని చెప్పింది. కాబట్టి ఆ విధంగా ఉమానామం వచ్చింది. ఓంకార స్వరూపిణి కాబట్టి అమ్మవారు ఉమా అంటారు. అటువంటి ఆ ఉమాదేవిని సంబోధిస్తూ చెప్తున్నాడు, తల్లి అటువంటి నిన్ను నీ అందే నా మనసు లగ్నమై ఉంది, నేను తప్ప ఇంకెవరిని ఆశ్రయించను తల్లి అని చెప్పి, కానీ తదాపి త్వచ్చేతో ఏది మయి న జాయేత సదయం. సదయం దయతో కూడిన నీ యొక్క మనసు కూడా నన్ను అనుగ్రహించాలి. నీకు నా మీద దయ రావడం లేదు తల్లి, నీకు దయ రాకపోతే ఎలాగా? నేను నిన్నే నమ్ముకున్నాను, నిన్నే ఆశ్రయించాను, కానీ నువ్వు నా మీద దయ చూపించకపోతే ఎట్లా తల్లి? నీ అసలు నువ్వు కృపా కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేయగల తల్లివి కదా, అటువంటిప్పుడు నాకెందుకమ్మా నీ కృప చూపించటం లేదు తల్లి? ఎందుకు నా మీద అంత కినుక వహించి ఉన్నావు? నిరాలంబో, ఇంకా నాకెవరమ్మా ఆధారం? నిరాశ్రయుని అయిపోతానమ్మా నువ్వు కానీ దయ చూపించకపోతే. నువ్వే దిక్కుని నమ్ముకుని నాకు దిక్కులేని వాడిని అయిపోతాను తల్లి, కాబట్టి నువ్వే అనుగ్రహించాలి. లంబోదర జనని అమ్మవారిని ఏమంటున్నాడు? ఆ లంబోదరుడు, ఆ వినాయకుడి తల్లివి. అటువంటి నువ్వు నన్ను అనుగ్రహించకపోతే ఇంకెవరు అనుగ్రహిస్తారమ్మా? అమ్మా లంబోదరు ఎందుకు చెప్తున్నాడు? ఆ వినాయకుడికే తల్లివి, నేను నీ బిడ్డనే తల్లి, బిడ్డగా నిన్ను ఆశ్రయించాను, బిడ్డ క్షేమాన్ని ఎవరు చూడాలి? తల్లే చూడాలి, కాబట్టి నన్ను అనుగ్రహించవమ్మా అని చెప్పి అడుగుతున్నాడు. కమ్యామి శరణం, నేను ఇంకెవరిని వేడుకుంటానమ్మా? నిన్నే నమ్ముకున్నాను, నీ పాదాలే ఆశ్రయించాను, ఇంకెవరిని ఆశ్రయించదలుచుకోలేదు. అలాంటప్పుడు నువ్వే అనుగ్రహించకపోతే ఇంకెవరు నన్ను అనుగ్రహిస్తారు? కాబట్టి నువ్వే దిక్కు తల్లి, నీ బిడ్డగా నన్ను లాలించవమ్మా, పాలించవమ్మా, కృప చూడవమ్మా అని చెప్పి అతి దీనంగా ప్రార్థిస్తున్నాను ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు. మహాంతం విశ్వాసం, గొప్ప విశ్వాసం ఉంది. తవ చరణ పంకేరుహయుగే, తవ నీ యొక్క చరణ, నీ పాదాలు, చరణ పంకేరుహయుగే పద్మవల వంటి నీ పాదముల జంటను నేను ఆశ్రయించి ఉన్నాను. నిధాయ అక్కడే ఉంచున్నాను, ఆశ్రయించి నీ పాదాలందే నా మనసు లగ్నం చేసేసి ఉన్నాను.
నిధాయన్యన్ నైవాశ్రిత ఇతరమైన వాటిని దేవతలు అవన్నీ కూడా ఇహ ఈ లోకంలో మయా నా చేత ఏ దైవాన్ని కూడా నేను ఆశ్రయించలేదు, నువ్వు ఉమాదేవి. తథాపి అయినా త్వచ్చేతో నీ మనసులో యది మయిన జాయేత సదయం నా మీద నీకు దయగలలేదు తల్లి, అది కనిపించడం లేదు తల్లి. నిరాలంబో నేను నిరాశ్రయుని అయిపోతాను, ఆధారం నేను వాడిపోతాను. లంబోదర జనని ఆ వినాయకుడు తల్లి వెంట ఓ తల్లి. కమ్యామి శరణం నేను ఇంకెవరిని ఆశ్రయిస్తాను తల్లి, నిన్నే నమ్ముకున్నాను కాబట్టి నిన్ను తప్ప ఇంకెవ్వరిని ఆశ్రయించను, కాబట్టి నువ్వే నన్ను రక్షించా అని చెప్పి అది దీనంగా అడుగుతున్నాడు ఆదిశంకరాచార్య. మహాంతం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే నిధాయన్యన్నైవాశ్రిత మేహ మయా దైవతము మే తథాపి త్వచ్చేతో యది మయిన జాయేత సదయం నిరాలంబో లంబోదర జనని కమ్యామి శరణం. 12వ శ్లోకం. అయస్పర్శే లగ్నం సపతి లభతే హేమ పదవీం యథారధ్యాపాదః శుచి భవతి గంగౌ గమిలితం తదా తత్పాపైః అతిమలినమంతర్మమయది త్వయి ప్రేమ్నాసక్తం కథమివ న జాయేత విమలం. అయస్పర్శే లగ్నం. ఇక్కడ మనకి అమ్మవారిని ఎలా చెప్తున్నా అంటే పోలికలు చెప్తున్నాడు అమ్మవారికి. అయస్పర్శే లగ్నం సపది లభతే హేమ పదవీం. అమ్మ అయహ అంటే ఇనుము, ఇనుముకు స్పర్శవేది. పూర్వం రోజుల్లో రసవాదం అని చెప్పి స్పర్శవేది అనే ఒక మొక్క ద్వారా దాన్ని తాకిస్తే ఇనుము కాస్త బంగారం అయిపోతుంది. ఆ విధంగా అమ్మ అయహ అటువంటి ఆ ఇనుముని స్పర్శే ఆ పరుసవేది ద్వారా లగ్నం దాన్ని తాకించినట్టయితే సపది వెంటనే లభతే అవుతుంది. ఏమవుతుంది? హేమ పదవీం బంగారం అయిపోతుంది. అటువంటి బంగారం నేను ఎటువంటి వాడిని అంటే ఇనుము వంటి వాడిని, నువ్వు ఎటువంటి దానివి అమ్మా? నువ్వేమో ఆ యొక్క పరుసవేది లాంటి దానివి. అంటే ఏ విధంగా అయితే పరుసవేదికి అతుక్కుంటే ఇనుము బంగారం అవుతుందో నిన్నుగా నీ మీద నేను ముందు చెప్పాడుగా శ్లోకంలో ఆశ్రయించి ఉన్నానని నిన్నే నమ్ముకున్నందుకు నీతో నీ యొక్క అనుగ్రహం పొందినందువల్ల నేను ఇనుము లాంటి వాడిని ఏమైపోతున్నాను? బంగారంలాగా అయిపోతున్నాను. అంత అనుగ్రహం నాకు లభిస్తోంది. యథారధ్యాపాద అమ్మా ఆ యొక్క కాశీ నగరంలో ఆ వీధుల్లో అంతా ప్రవహించేటువంటి నీళ్ళన్నీ కూడా అనేక కాలువల ద్వారా అనేక వాటి ద్వారా ప్రవహించే ఆ వీధుల్లో వచ్చే నీరంతా కూడా పాద నీరు. ఆ నీరు వచ్చి గంగో గమిలితం గంగానదిలో కలిసిపోతుంది. అవి అక్కడెక్కడో ప్రవహిస్తాయి, వచ్చి గంగానదిలో కలిసిపోతే శుచి భవతి అవేవో ఎక్కడెక్కడి నుంచో ఏ రోడ్ల నుంచో వచ్చినాయి, మురికి నీళ్ళలో ఇట్లా తెలియదు. కానీ అక్కడికి వచ్చి కలిసిన తర్వాత ఏమైపోతున్నాయి? అవి పవిత్రం అయిపోతున్నాయి, శుచి అయిపోతున్నాయమ్మా ఆ గంగా నది వల్ల. అలాగే ఆ నీటి ఆ వీధుల్లో ఉండే నీటి లాంటి వాడిని నేను, నువ్వేమో ఆ పవిత్ర గంగా నదివి. కాబట్టి నిన్నే నమ్ముకున్నాను కాబట్టి నీ ఆశ్రయం నాకు లభించింది కాబట్టి నేను కూడా పవిత్రునైపోతానమ్మా అంటున్నాడు. తథా తత్పాపైః అమ్మా అట్లే నేను ఈ జీవుడు ఎన్నో జన్మలుగా పాపాలు చేసుకుంటూ వచ్చాడమ్మా. ఎలా? అతి మలినమంతర్మమాయది అమ్మా నా మలినమైపోయింది నా హృదయం, నా మనసు ఎన్నో జన్మ నుంచి పాపాలు చేసుకొని వచ్చి ఈ మాయా ప్రపంచంలో పడి ఎక్కువ పాపాలు చేసింది. దానివల్ల నా మనసు మలినమైపోయిందమ్మా. కానీ త్వయి ప్రేమ్నాసక్తం నీ మీద నాకు ఆసక్తి కలిగిపోయింది. ఎలా?
నీ ఎందు నా భక్తి భావం నాలో వచ్చేసింది, అనన్యమైన ప్రేమ కలిగింది నీ మీద. అది నాకు ఆ ప్రేమతో నిన్ను ఆశ్రయించాను. దానివల్ల ఏమైపోయింది, కథమిన్మన జాయతే విమలం, జాయతే అయిపోయింది విమలం. నేను దానివల్ల ఏమైపోయాను, నేను స్వచ్ఛమైన వాడిని అయిపోయాను. మలినమైన వాడిని నేను కాస్త స్వచ్ఛం ఎప్పుడైపోయాను, నీ మీద అనన్యమైన భక్తి పెంచుకోవడం వల్ల నేను ఇట్లా అయిపోయాను. ఏ విధంగా అయితే ఇనుము వచ్చి ఆ పరుసు వేది తగిలితే బంగారమైనట్టు, ఆ కూడల్లో రోడ్లల్లో ఉన్న నీరు వచ్చి సముద్రంలో కలిస్తే పవిత్రమైపోయినట్టుగా, నేను కూడా నీ మీద అనన్యమైన భక్తి పెంచుకోవడం వల్ల నేను కూడా పవిత్రునైపోయానమ్మా. అందరి భాగ్యం నాకు కలిగిన తల్లి, ఇదంతా నీ అనుగ్రహమే, నీ చలువే తల్లి అని స్తోత్రం చేస్తున్నాడు. కాబట్టి కానీ నేను ఎన్నో జన్మలుగా పాపాలు చేసుకొచ్చాను, మాయా ప్రపంచంలో ఉండి మలినం అయిపోయింది నా హృదయం. అటువంటి మలినమంతా పోగొట్టుకొని ఏ విధంగా అయితే అన్ని రోడ్లలో వచ్చి నీరు వచ్చి గంగానదిలో కలిస్తే పవిత్రమైనాయో, నేను నీ మీద అనన్యమైన భక్తి రాగానే ఎన్నో జన్మల పాపం అంతా కూడా తొలగించబడింది. అప్పుడు నేను స్వచ్ఛమైన వాడిని అయిపోయాను, పుణ్యాత్ముని పవిత్రమైన అయిపోయాను. నేను కూడా గంగానది వల్ల మిగతా రోడ్లలో ఉండే నీళ్ళు ఎట్లా పవిత్రమైనాయో, నేను కూడా నీ యందు భక్తి కలగడం వల్ల నేను కూడా పవిత్రుని అయిపోయానమ్మా, విమలం స్వచ్ఛమైన వాడిని అయిపోయాను అని చెప్తాడు. కాబట్టి నేను నమ్ముకుంటే ఎంతటి వాడైనా గొప్పవాడైపోతారమ్మా అని సారాంశం. అది చెప్తున్నాడు. అంటే నీ పాదాలు ఆశ్రయిస్తే మాత్రం వాడు గొప్ప స్థితికి వెళ్ళిపోతారనే విషయాన్ని సందేశం ఇస్తున్నారు ఈ శ్లోకంలో. అయస్పర్శే లగ్నం సపది లభతే హేమ పదవీం యథారథ్యాపాదః శుచి భవతి గంగౌఘమిలితం తథా తత్తత్ పాపైః అతిమలినమంతర్మమ యది త్వయి ప్రేమ్ణాసక్తం కథమివ న జాయతే విమలం అని ఆది శంకరాచార్య 12వ శ్లోకంలో వివరించారు. ఇంకా 13వ శ్లోకం. త్వదన్యస్మాదిచ్ఛా విషయ ఫలలాభేన నియమః త్వమజ్ఞానామిచ్ఛాధికమపి సమర్థా వితరణే ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్వజాస్త్వయి మనః సదాసక్తం నక్తం దివముచితమీశాని కురుతత్. ఇంకా ఇక్కడ కూడా ఆశ్రయించిన విషయాన్ని చెప్తున్నారు. త్వదన్య మా ఇతరమైనటువంటి అస్మాదిచ్ఛా విషయ ఫలలాభే నా నేమః, నేను నా ఇచ్ఛా విషయ నేను కోరిన కోరికలు తీరడం కోసంగా ఇతరులు నేను ఎప్పుడు ఆశ్రయించనమ్మా. ఇతర దేవతలను ఎవరిని నేను ఆశ్రయించను, అట్లాంటి నియమాన్ని నేను పెట్టుకోలేదు. నేను మాత్రం నిన్నే పెట్టుకున్నాను. అజ్ఞానం, నాకు అజ్ఞానం ఉంది. అజ్ఞానాన్ని మూర్ఖులైన వాళ్ళు పట్టుకుంటారు కానీ ఇతరమైన దేవతల్ని నేను మాత్రం నిన్నే పట్టుకున్నాను. ఎందువల్ల ఇచ్ఛాధికమపి సమర్థా వితరణే, నువ్వు ఎట్లాంటి దానివి, ఇచ్ఛాధికమపి కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చేదాన్ని ఫలితం, అంత గొప్పదాన్ని నువ్వు. ఏమనుకుంటాము ఇలా ఈ చిన్న కోరిక అనుకుంటే దాన్ని మించిపోయి ఇచ్చేస్తావు నువ్వు. వాంఛ మనకు దాంట్లో సౌందర్యంలో వస్తుంది, వాంఛ సమధికం అని చెప్తాడు. కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తావు అమ్మా. నీ పాదాలు ఎటువంటివంటే అంత గొప్పవి. అందరూ చేతుల్లో ముద్రలు ధరించి మేము ఇస్తాము, అభయ ముద్ర వరద ముద్ర ధరించి ఉంటారు, వాళ్ళకన్నా కూడా నీ పాదాలే అన్నీ ఇచ్చేస్తాయమ్మా అని చెప్పి ఆ సౌందర్యంలో చెప్తాను. త్వదన్య పాణిభ్యాం అభయ వరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీచ్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం అని అక్కడ వర్ణిస్తారు. ఎక్కువ కోరికలు అడిగిన దానికన్నా ఎక్కువ తీరుస్తావమ్మా అని చెప్పి వర్ణిస్తారు. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. అమ్మా నువ్వు మేము అనుకున్న మా కోరిక మేము మనసులో అనుకున్న దానికన్నా కూడా నువ్వు అధికంగా ఇచ్చేసే సమర్థత, ఆ వితరణ బుద్ధి నీకుంది, అనుగ్రహించే శక్తి నీకుంది.
అటువంటిదని నువ్వు అట్లా అని చెప్పి ఇతి అని ప్రాహు చెప్పారు. ఎవరు? ప్రాంచ. ప్రాంచ అంటే ప్రాచీనమైన వాళ్ళు. ఎవరు వాళ్ళు? కమల భవనాద్యాస్త్వయి మనః. కమల భవ అంటే పద్మమునందు పుట్టినవాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ మొదలైన వాడంతా కూడా వేదాల దగ్గర నుంచి, వేదాలు ఎక్కడి నుంచి? ఆ యొక్క బ్రహ్మదేవుడి నుంచి వచ్చాయి. ఆ బ్రహ్మదేవుడు మొదలుకొని మిగతా అందరు దేవతలతో సహా వేదాలతో సహా ఏం చెప్పాయంటే అమ్మవారి పాదాలు ఆశ్రయిస్తే మనం కోరిన కోరికల కన్నా కూడా అధికంగా తీరుస్తుంది, అధికమైన ఫలితం ఇస్తుంది అమ్మవారు అని చెప్పారు. కాబట్టి అందువల్ల మనః నా మనసులో సదా ఎల్లప్పుడూ సదా ఆసక్తం ఎప్పుడు ఆసక్తి కలిగి ఉంటాను. నీ యందే నా మనసు లగ్నమై ఉంటుంది నిరంతరం. వదలను ఇంకా నేను. నీ పాదాలు ఆశ్రయించాను, నిన్నే నమ్ముకున్నాను, నీ మీదే అనన్య భక్తి కలిగి ఉన్నాను. కాబట్టి ఎప్పుడు సదా ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటాను నీ యందు. అది ఎలా? నక్తం రాత్రి, దివా ఉదయం, రాత్రింబవళ్ళు. ఏదో ఒక రోజు అనన్యమైన భక్తి ఉండడం ప్రకటించడం కాదమ్మా. రాత్రింబవళ్ళు కూడా నిన్నే ఆశ్రయిస్తాను, వదిలిపెట్టాను నిన్ను. కానీ నువ్వేం చేయాలి? ఈశాని. నువ్వెవరు? ఈ విశ్వాన్నంతా కూడా పరిపాలన చేసే శక్తివి, ఈశానివి. కాబట్టి నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను, కురుత తూచితం. నువ్వు చెయ్యి. ఏ విధంగా ఇది నాకేం అర్హత ఉందో నాకు తెలియదు కదా. నేనేమో నిన్ను ప్రేమగా ఆశ్రయించే ఉన్నాను, నీ పాదాలు వదలడం లేదు, నీ మీదే అనన్యమైన భక్తి కలిగి ఉన్నాను. అది కూడా రాత్రింబవళ్ళు నాకు అదే జాసగా ఉన్నాను. కానీ నా అర్హత ఏందో, నా ఉపాసన బలమేందో నాకు తెలియదు. కాబట్టి నీకే తెలుసు కదా. కాబట్టి దానికి సంబంధించిన ఉచితమైనది ఏదో చెయ్యి. అదేదో అది నాకేమి అనుగ్రహిస్తావో అది నువ్వే అనుగ్రహించేసి. కాబట్టి నేను మాత్రం ఇతరులను ఆశ్రయించను, నిన్నే ఆశ్రయిస్తాను. నిన్నే ఆశ్రయించమని చెప్పి ఎప్పటి నుంచో బ్రహ్మ దేవతలు వేదాలు చెప్తున్నాయి. సకల ప్రాచీన నుంచి అందరు చెప్తూనే ఉన్నారు. కాబట్టి నా మనసులో ఎప్పుడు నీ యందు భక్తి విశ్వాసాలు ఉంటాయి. ఆ భక్తి విశ్వాసకు అనుగుణంగా నా అర్హతను బట్టి నాకేం అనుగ్రహిస్తావో నువ్వు అనుగ్రహించు తల్లి అని చెప్పి అడుగుతున్నాడు ఆదిశంకరాచార్యుడు. త్వదన్యస్మాదిత్యా విషయ ఫలలాభేన నియమః. నియమాలేం లేవు, ఇతరులను పట్టుకోవాలనే నియమాలేం లేవు. త్వమజ్ఞానామిచ్ఛాధికమపి సమర్థ వితరణే. వితరణ ఉంది, సమర్థత ఉంది నీకు. ఆ కోరిన దానికన్నా ఎక్కువగా ఇచ్చేంత గొప్ప వితరణ బుద్ధి, గొప్ప దయగల మనసు ఉంది నీకు. ఇది ప్రాహు. ఈ విధంగా చెప్పారు. ప్రాంచ. ఎవరు చెప్పారు? ఆ బ్రహ్మదేవతలు. కమల భవనాద్యాస్త్వయి మనః. ఆ కమల భవుడు, ఆ పద్మంలో పుట్టినవాడు, ఆ బ్రహ్మ మొదలైన వాడంతా కూడా చెప్పారు. ఏం చెప్పారు? అమ్మవారిని వేడుకుంటే, అమ్మవారిని ఆశ్రయిస్తే మనకు ఆమె అనుగ్రహిస్తారు. ఎలా అనుగ్రహిస్తారట? మనం కోరుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఇస్తారు, అంత గొప్పది అమ్మవారిని అని చెప్పారు. కాబట్టి మనః నా మనసులో సదా ఎల్లప్పుడూ ఆసక్తం నీ అందే అనన్యమైన భక్తి కలిగి ఉంటాను. నక్తం రాత్రి, దివా పగలు, రాత్రి పగళ్ళు కూడా నిన్నే ఆశ్రయిస్తాను, నిన్నే తలుచుకుంటాను, నేను మర్చిపోను. కాబట్టి ఈశాని విశ్వమంతా నీ ఆధీనంలో పెట్టుకొని పరిపాలన చేస్తున్న ఓ తల్లి, కురుతత్తుచితం. నువ్వు చేయాల్సింది నాకు నా ఉపాసన బలాన్ని బట్టి నాకేమి ఇవ్వాలో, ఏది ఉచితమో, ఏది నాకు అర్హత కలిగి ఉన్నానో దాన్ని ప్రసాదించవమ్మా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఆదిశంకరాచార్యులు. త్వదన్యస్మాదిత్యా విషయ ఫలలాభేన నియమః త్వమజ్ఞానామిచ్ఛాధికమపి సమర్థా వితరణే. ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మనః సదాసక్తం నక్తం దివం ముచితమీశాని కురుతత్ అని ఈ విధంగా ఆదిశంకరాచార్యుడు 3 శ్లోకాల్లో అమ్మవారిని ఆశ్రయించుకున్నాను, అమ్మవారిని తప్ప ఇతరులను ఆశ్రయించనని చెప్పి, ఆశ్రయించిన దానికి ఈ భక్తి అనన్యమైన భక్తి వల్ల నేను ఈ పాదాలు వదలకుండా ఉన్నందువల్ల
నాకు సరైన అర్హత తగిందిగా నాకు ప్రసాదించమని చెప్పి నీ దయను ప్రసాదించమని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నారు ఈ 3 శ్లోకాల్లో. ఈరోజు మనం ఆనందలహరిలో 11, 12, 13 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.